మనం బీటీపీ కాక్పిట్ లో ట్రైల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాని నుంచి కొత్త ఇంటిగ్రేషన్ సూట్ ఎట్లా క్రియేట్ చేయాలని చూద్దాం. సో బేసిక్గా మనం ఏంటంటే ఎస్ఐపి బీటీపీ ట్రైల్ అకౌంట్ అని సెర్చ్ చేస్తే గూగుల్లో ఈ వెబ్సైట్ చూపించింది, యూరోప్ ఆర్ఓటి అని చెప్పేసి. సో డిపెండ్స్ ఆన్ ద నెట్వర్క్ స్పీడ్, అది అనేది మనకి లాగిన్ అవ్వాలి లేదనేది టైం తెలుసుద్ది. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నాను. సో ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది ఒక ఓవర్ ఇలా చెప్తున్నాను అంతే. సో 90 days అనేది వచ్చింది ఒక్కొక్క అకౌంట్. ఇట్లా మన క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే మన ప్రొఫైల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళేసి యాక్టివ్ సెషన్స్ అన్ని క్లియర్ చేసేసుకుంటే మళ్ళీ వర్క్ అవుతుంది. సో బేసిక్ ఇలా ఎవరికి రాదు, కొంతమందికి అవుతుండే అప్పుడప్పుడు బోల్డ్ రకాలు గ్లిచెస్ ఉంటాయి. సో ఇది ఒక రకమైన గ్లిచ్ అట్లా. సో వీటిపి కాక్పిట్ అనేది ఇట్లా లోడ్ అయిద్ది అనమాట. సో మనకి ట్రైల్ హోమ్ అని వచ్చేసింది లాగిన్ చేశాక. దాని తర్వాత గోటిఓ ట్రైల్ అకౌంట్ అనే దాంట్లోకి వెళ్ళాలి. సో గోటిఓ ట్రైల్ అకౌంట్లోకి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళి క్రియేట్ అని వచ్చింది. ఇక్కడ సబ్ అకౌంట్ చూస్ చేసుకొని ఇక్కడ ఎంటర్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మనం సిపిఐ అని ఇచ్చుకోవచ్చు, ఏదో ఒకటి ఇది ఇచ్చుకొని ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. సింగపూర్ కానీ యూఎస్ ఈస్ట్ కానీ నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. శబ్దమైన ఆడేస్తాడు, క్రియేట్ నొక్కుతాము. క్రియేట్ నొక్కగానే కొంచెం టైం తీసుకుని ఇట్లా ఒకటి క్రియేట్ అయ్యింది సబ్ అకౌంట్ అనేది. సో సబ్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యాక మనకి ఇందులో ఎంటైటిల్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎంటైటిల్మెంట్స్ ఈ ఎంటైటిల్మెంట్స్ అనేవి 87 ఉండాలన్నమాట, అప్పుడే మనకి ఇంటిగ్రేషన్ సూట్ అనేది వర్క్ అయింది. ఈ 87 అనే ఎంటైటిల్మెంట్స్ లేవు అంటే మనకి ఎక్కడో చోట లాగిన్ ఇష్యూస్ కానీ లేదా ఆథరైజేషన్ ఇష్యూస్ కానీ అట్లాంటివి వస్తాయి. సో బేసిక్గా ఇక్కడ ఎంటైటిల్మెంట్స్లోకి ఫస్ట్ వెళ్ళిపోయి ఎడిట్లోకి వెళ్ళి యాడ్ సర్వీస్ ప్లాన్స్లోకి వెళ్ళి ఇక్కడ మాన్యువల్గా లైక్ వెబ్ ఎన్విరాన్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ అన్నిటికీ టిక్ మార్క్ ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ లేదు అంటే అప్పుడు మనం టిక్ మార్క్ పెట్టుకొని యాడ్ జీరో సర్వీస్ ప్లాన్స్ అనేది ఇక్కడ యాడ్ వన్ అని అడిగి ఇక్కడ యాడ్ సర్వీస్ ప్లాన్స్ అనేది కొట్టి ఇక్కడ సేవ్ చేసామంటే మనకి నెంబర్ ఆఫ్ ఎంటైటిల్మెంట్స్ అనేవి వస్తాయి. సో ఈ ఎంటైటిల్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చిన తర్వాత సెక్యూరిటీలోకి వెళ్ళి యూజర్స్ లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఏదైతే యూజర్స్ ఉందో ఇక్కడ చివరి యాక్షన్స్ పక్కన రైట్ సైడ్ క్లిక్ ఇస్తే ఓవర్ రోల్ కలెక్షన్స్ అని వచ్చింది. ఈ రోల్ కలెక్షన్స్ లోకి వెళ్ళిపోయి ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే ఎస్ఎన్ రోల్ కలెక్షన్ అని వచ్చింది. సో ఇక్కడ మన దగ్గర ఉన్న రోల్ కలెక్షన్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ ఎనేబుల్ చేయాలి. టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ ఎస్ఎన్ రోల్ కలెక్షన్ కొట్టాలి. మొత్తం ఏ టు జెడ్ ఏవైతే రోల్స్ ఉన్నాయో అన్ని అక్కడ ఇచ్చాక ఇంకా ఏమైనా రోల్స్ రాలేదు అక్కడ అని మనం అనుకుంటే మనకి ఏమైనా లాగిన్ ఇష్యూస్ ఇట్లాంటివి వస్తున్నప్పుడు మనకి అర్థమైపోయింది ఏవో యాడ్ అవ్వలేదని చెప్పి. అప్పుడు ఒక సెక్యూరిటీలోనే యూజర్స్ కింద రోల్ కలెక్షన్స్ అండి, అక్కడికి వచ్చేసి క్రియేట్లోకి వెళ్ళి ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. నేనైతే సిపిఐ రోల్స్ అని ఇచ్చుకున్నాను నేమ్. దానిలోకి వచ్చేసి ఎడిట్ కొట్టి ఇక్కడ రోల్ నేమ్ అని చూసారా, ఇక్కడికి వెళ్తే ఇక్కడ మల్టిపుల్ రోల్స్ అనే ఉన్నాయి అనమాట, అడ్మిన్, ప్రాక్సీ, డెవలపర్ ఇట్లా. సో వీటన్నిటిని యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ యాడ్ చేసి సేవ్ చేస్తున్నాం. ఇవన్నీ సేవ్ చేసిన తర్వాత ఈఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ రూల్, ఇది ఉందా లేదా చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. సో ఇన్స్టెన్సెస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనే దాంట్లోకి వెళ్ళి బీటీపీ కాక్పిట్లో ఇక్కడ మెయిన్ పార్ట్ అనమాట, క్రియేట్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఎంటైటిల్మెంట్స్ ఏమైనా మిస్ అయితే ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ సూట్ అనేది చూపించదు అనమాట.
సో అక్కడ అందుకే ముందు ఎంటైటిల్మెంట్స్ అనేది చెప్పింది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ సూట్ అని కొడితే ఇట్లా వచ్చింది. దీంట్లో ట్రయల్ ప్లాన్ పెట్టుకొని ఇక్కడ క్రియేట్ నొక్కాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశా కాబట్టి నాకు ఇది రాదు. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ సూట్ అని వచ్చింది. సో ఇది డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఇది మనం ఇక్కడ యాడ్ చేయాలంటే బేసిక్గా ఉండాల్సింది మనకు ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. ఇక్కడ ఎన్విరాన్మెంట్లో క్లౌడ్ ఫౌండరీ అని అంటే మీ పేరు గుర్తుపెట్టుకోండి, ఇది యాడ్ చేసుకోవాలి. మనకి ఈ రెండు రకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి నియో రన్ టైమ్, ఇంకొకటి క్లౌడ్ ఫౌండరీ. సో నియో అంటే ఏంటంటే ఎస్ఏపి ఓన్ ఎన్విరాన్మెంట్స్ని నియో అంటారు. మనం ఏదన్నా వేరే కంపెనీస్ నుంచి కూడా తెచ్చుకోవాలి అంటే దాన్ని క్లౌడ్ ఫౌండరీ అంటారు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ ఇంటిగ్రేషన్ వీటిని సబ్స్క్రైబ్ చేసామో ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొడితే నాకు ఎందుకు వెంటనే యాక్సెస్ అవుతుందంటే నేను అన్ని రోల్స్ అండ్ పర్మిషన్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసా ఒకటి ముందే. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, అర్థమైతే ప్రతిదీ కవర్ చేశాను. సో ఇలా ఇంటిగ్రేషన్ సూట్ అని వచ్చింది. ఇక్కడ మనకేం కనిపించవు, బేసిక్గా హోమ్ డిస్కవర్ డిజైన్ అని మాత్రం వస్తాయి. సో వీటిని క్యాపబిలిటీస్ అంటారు, ఈ కింద వచ్చే వాటిని. ఈ క్యాపబిలిటీస్లోకి వెళ్ళి మేనేజ్ క్యాపబిలిటీస్లోకి వెళ్ళి ఇక్కడ ఒక్కొక్క క్యాపబిలిటీస్ని యాడ్ క్యాపబిలిటీస్లోకి వెళ్ళి ప్రతిదాన్ని సెలెక్ట్ చేసి యాక్టివేట్ కొట్టాలి. కింద వచ్చేది ఆప్షన్, నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసే కాబట్టి నాకు ఇట్లా వస్తున్నాయి. సో చాలా సింపుల్ ప్రాసెస్. కొట్టాక ఒక 1 అవర్ వెయిట్ చేయాలి. ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తున్నంత సింపుల్గా అవ్వవు, చాలా టైం టేకింగ్ ప్రతిదీ. సో ఎవరికైనా ఫాస్ట్గా అవ్వకపోతే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో ఇక్కడ మనం డిస్కవర్ అంటే మనకు ఆల్రెడీ ఎస్ఏపి ఇంటిగ్రేషన్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి అనమాట. ఐఫ్లోస్ కానీ ఆర్టిఫాక్ట్స్ అన్నీ ఉంటాయి అందులో. సో ఇవన్నీ ఆర్టిఫాక్ట్స్. సో ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఎస్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ మనం మెయిన్ ఐఫ్లోస్ అనేవి డెవలప్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అసలు ఇక్కడ ఎట్లా డిజైన్ చేస్తాము ఆర్టిఫాక్ట్స్ అనేవి, ఐఫ్లోస్ ఫస్ట్ ఐఫ్లో ఎట్లా డిజైన్ చేయాలనేవి. సో అకౌంట్ క్రియేషన్ అయితే ఇంత సింపుల్. ఏమన్నా ఇష్యూస్ ఎవరికైనా వస్తే ఇక్కడ క్రియేషన్ టైంలోనే ఒక డాక్యుమెంట్ అనేది వచ్చింది అనమాట. అది క్రియేట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్లోకి వెళ్తే మనం ఏ రోల్స్ అనేవి అసైన్ చేయలేదు లేదా ఏదైనా మర్చిపోతే అక్కడ చూపించింది అది. సో మెయిన్ పార్ట్ అంతా ఎర్రర్లు ఎక్కడ వస్తాయంటే ఎంటైటిల్మెంట్స్ దగ్గర యూజర్స్లో రోల్ కలెక్షన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనే దాంట్లోనే ఉంటాయి. ఏ ఎర్రర్ ఉన్నా కూడా ఇక్కడే తెలిపోతాయి అనమాట. సో ఇప్పుడేం లేవు నాకు రోల్ అసైన్ చేయడానికి. సో అండ్ బ్లైండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 87 ఎంటైటిల్మెంట్స్ అనేవి వస్తాయి. సో 87 వచ్చినాయంటే మనకి ఏ లాగిన్ ఇష్యూస్ లేకుండా వస్తాయి. 87 కాకుండా 78 అట్లా వచ్చినాయి అంటే మనకి ఏవో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అప్పుడు వర్క్ అవ్వదు. సో అప్పుడు వచ్చి ఏం చేయాలంటే ఎంటైటిల్మెంట్స్లో అన్ని మాన్యువల్గా ఎనేబుల్ చేసుకోవాలి సర్వీస్ ప్లాన్స్. ఇంకొకటి రోల్ కలెక్షన్స్లో ఏమైనా మిస్ అయితే అవన్నీ యాడ్ చేసుకోవాలి. రోల్ కలెక్షన్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఈ 46 రోల్స్ ఇక్కడ సిపిఐ రోల్స్ నేను మాన్యువల్గా 160 ఐటమ్స్ వచ్చినాయి నాకు ఇక్కడ. సో ఈఎస్ వీటిలో అది ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ఈఎస్బి మెసేజింగ్స్ అండ్ ఇక్కడ లేదు కాబట్టి మనం మాన్యువల్గా యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఇది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్, ఎందుకంటే మనం ఐఫ్లోస్ యూస్ చేసినప్పుడు అర్థమైంది మనం మెసేజ్ పంపడానికి ఈఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్ అనే రోల్ చాలా ఇంపార్టెంట్ అని. సో ఇది ఇప్పుడు ఇంత అవసరం లేదు దీని వీటన్నిటి గురించి డీటెయిల్గా. ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట మనం ఒక ఇంటిగ్రేషన్ సూట్ క్రియేట్ చేయడానికి. ట్రైల్ అకౌంట్ ఇక్కడ 30 డేస్ అని ఇచ్చింది, కాకపోతే 90 డేస్ ఉండిద్ది అనమాట. సో ఇది ఎందుకు 30 డేస్ అంటే ఈ 30 డేస్ ఇంటర్వెల్లో ఎవరైనా ఓపెన్ చేయలేదు అంటే మీ అకౌంట్ మళ్ళీ సస్పెండ్ అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్ క్రియేట్ చేసుకోవాలి. ఒక ఈమెయిల్ ఐడితో మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు అంటే 90 డేస్ తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇందులో ఆర్టిఫాక్ట్స్ ఏమైనా డెవలప్ చేసుకుని పెట్టుకుంటే మనం అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకొని మళ్ళీ తర్వాత అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అందులోకి
అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాం. ప్రస్తుతానికి ఇదైతే ట్రైల్ అకౌంట్ క్రియేట్ చేసుకునే పద్ధతి. సో ఇంత థ్యాంక్ యూ.